Hi everyone. The ages of Amit and his father are in the ratio 2:5. 4 years ends, the ratio of their ages becomes 5:11. What was the father age 5 years ago? రేషియో తీసుకోండి. అమిత్ ఫాదర్ ఇచ్చిండు 2:5 అండ్ 4 years హెన్స్ 5:11 అంటే ప్లస్ 4 years తర్వాత కాబట్టి +4. ఇక్కడ మనకి ఫాదర్ ఏజ్ కావాలి కాబట్టి ఫాదర్ ఎంత 5 ఇంటూ ఇక్కడ ఇయర్స్ ఎంత 4 ఇంటూ ఇక్కడ చూడండి 11 - 5 డిఫరెన్స్ ఎంత 6 బై క్రాస్ మల్టిప్లికేషన్ 2 into 11 minus 5 into 5 22 minus 25 equal to 3/3 అండి. డైరెక్ట్లీ మనకు ఫాదర్ ఏజ్ వస్తుంది. ఎంత వస్తుంది ఫాదర్ ఏజ్ 40. ఇక్కడ మన క్వశ్చన్లో ఏమడిగిండు వాట్ వాజ్ ద ఫాదర్ ఏజ్ 5 years అగో. ప్రజెంట్ ఏజ్ వచ్చేసి మనకు 40 years. 5 years ముందు కాబట్టి 40 minus 5 equal to 35 years is the answer. ఈ మెథడ్ ఇంతకుముందు ఫస్ట్ పార్ట్లో కూడా చూసాం చూడండి. నెక్స్ట్ ద ఏజెస్ ఆఫ్ శక్తి అండ్ కాంతి ఆర్ ఇన్ ద రేషియో 8:11. ఆఫ్టర్ 10 years ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ విల్ బికమ్ 13:11. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ఏజెస్? శక్తి కాంతి ప్రజెంట్ రేషియో 8:7. 10 years తర్వాత ఎంత తర్వాత 13:12. 10 years తర్వాత ప్లస్ 10 years. ఇక్కడ చూడండి డిఫరెన్స్ అనేది సేమ్ ఉంది. ఇక్కడ రేషియో డిఫరెన్స్ సేమ్ ఉంది 5. అలా ఉన్నప్పుడు ఎలా చేయాలంటే డైరెక్ట్లీ 5 parts ఈక్వల్ టు 10 years కాబట్టి ఈక్వల్ టు 10. 1 part ఈక్వల్ టు ఎంత అయితే అప్పుడు 1 part ఈక్వల్ టు 10/2 10/5 అన్నప్పుడు 2 years 1 part ఈక్వల్ టు 2 years. ఇక్కడ మనకి డిఫరెన్స్ అడిగింది కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ప్రజెంట్ ఏజ్లో చూడండి 8 - 7 అంటే ఈక్వల్ టు 1 part. 1 part is nothing but 2 years. So here difference also 2 years. So difference between their ages is 2 years. This is the answer. Okay, difference between their ages equal to 2 years. Next problem చూద్దాం. The ages of A and B are in the ratio 6:5 and the sum of their ages 44 years. What will be the ratio of their ages after 8 years? ఇక్కడ చూడండి సింపుల్గా చేయొచ్చు. ఇది మొత్తం మనం ప్రతి ఒక్కరు ఏజ్ కనుక్కోవడం అవసరం లేదు. ఇక్కడ 6:5 ఇచ్చింది కదా, 6:5 అంటే సమ్ ఆఫ్ ఏజెస్ అన్నాడు. ఇక్కడ యాడ్ చేయండి 6 + 5 = 11, నథింగ్ బట్ 11 parts. ఇక్కడ ఎంత వచ్చింది సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ 44 years కాబట్టి 44. 11 parts 44 అయినప్పుడు 1 part ఎంత అయితే అప్పుడు 44/11 ఈక్వల్ టు 4 years. 4 years. ఇప్పుడు మనకు ఏ ఏజ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ ఏజ్ ఎంత ఇప్పుడు మనకి ఏజ్ 6 parts కాబట్టి 6 ఇంటూ ఇక్కడ 1 part ఎంత వచ్చింది 4. 6 × 4 = 24 years. ఏజ్ ఆఫ్ బి నథింగ్ బట్ 5 parts 5 కదా, 5 × 4 ఈక్వల్ టు 20 years. క్వశ్చన్లో చూడండి ఏమడిగిండు వాట్ విల్ ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 8 years అంటే 8 years తర్వాత అడిగిండు. మనకి ఇక్కడ ప్రజెంట్ ఏజ్ 24 years 20 years కాబట్టి దానికి ప్లస్ యాడ్ చేస్తే మనకి ఆఫ్టర్ 8 years ఏజ్ వస్తుంది ఎంత 32. ఇక్కడ రేషియో కనుక్కున్నాడు కాబట్టి 32:28. 4 8 జా 4 7 జా 8:7 ఈజ్ ద ఆన్సర్. ఓకే, మనం ప్రతి ఒక్కరు ఏజ్ కనుక్కోవడం అవసరం లేదు ఇక్కడ. నెక్స్ట్ ద ఏజ్ ఆఫ్ మదర్ ఈజ్ టుడే ఈజ్ థ్రైస్ దట్ ఆఫ్ హర్ డాటర్. ఆఫ్టర్ 2 years ద ఏజ్ ఆఫ్ మదర్ విల్ బి ట్వైస్ దట్ ఆఫ్ హర్ డాటర్. ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ది డాటర్ ఈజ్ డాటర్ యొక్క ఏజ్ కనుక్కున్నాడు. ఫస్ట్ మనం ఇక్కడ ఇచ్చిందని తీసుకుంటాం మదర్ థ్రైస్ అన్నాడు కాబట్టి M = 3 × డాటర్ అంతేగా. డాటర్ ఏజ్కి 3 parts ఉంది. 3/D = 3/1 M/D = 3/1 M/D = 3:1. ఇక్కడ ఇంకోటి ఆఫ్టర్ 12 years తర్వాత మనకి ఇంకొక ఏమి ఇచ్చింది ఇక్కడ మదర్ విల్ బి ట్వైస్ ఆఫ్ దట్ దెన్ నథింగ్ బట్ M = 2 × D M/D = 2
2:1. m/d ఈక్వల్ టు 2:1. ఇది ప్రజెంట్, ఇది ఆఫ్టర్ 2 years రేషియో. ఇక్కడ నుంచి మనకు రేషియో వచ్చిన తర్వాత ఈజీగా యూ కెన్ ఫైండ్ అవుట్ ది ఏజ్. m/d ఈక్వల్ టు 3:1, 2:1. ఎప్పుడు 12 years కాబట్టి ప్లస్ 12 years. ఇప్పుడు డైరెక్ట్లీ డాటర్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయండి. d ఈజ్ ఈక్వల్ టు, మనం డైరెక్ట్గా డాటర్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. d ఈక్వల్ టు ఇక్కడ ఎంత డాటర్ 1 ఉంది, 3:1లో డాటర్ ఈజ్ 1. సో 1 ఇంటూ, నెక్స్ట్ ఇక్కడ 2 - 1 ఎంత, 12 years. నెక్స్ట్ 2 - 1 డిఫరెన్స్ 1, క్రాస్ మల్టిప్లై చేయాలి. 3 × 1 1 మైనస్ 1 × 2 అంతా 1 వస్తుంది. 1 1 క్యాన్సల్, 12. ప్రజెంట్ డాటర్ ఏజ్ ఈజ్ నథింగ్ బట్ 12 years. Next problem. The difference between the ages of two men is 10 years. 15 years ago, the elder one was twice as the younger one. The present age of the elder man is. ఇక్కడ చూడండి, క్వశ్చన్లో ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ది ఎల్డర్ మ్యాన్, ఇద్దరు మనుషుల్లో బిగ్ వన్ అంటే పెద్ద వయసు ఉన్న వారి యొక్క ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఇక్కడ m1 - m2 ఈక్వల్ టు 10 years. ఓకే, 15 years ago వాళ్ళ ఏజ్ ఎలా ఉండే అంటే m1 ఈక్వల్ టు ట్వైస్ కాబట్టి 2 × m2. ఇక్కడ మనం సొల్యూషన్ అంతా చేయకుండా ఇచ్చిన ఆప్షన్స్ నుంచి ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి, 25. 25 కాబట్టి వాళ్ళ ఏజ్ డిఫరెన్స్ ఎంత, 10. ఒక అతనిది 25 ఉంటే ఇంకొక అతనిది 15 ఉంటుంది, ఎందుకంటే ఏజ్ డిఫరెన్స్ 10 కాబట్టి. ఇక్కడ చూద్దాం, 15 years ముందు వాళ్ళ ఏజ్ ఎలా ఉండే ఒకసారి చెక్ చేయండి. 15 years ముందు అంటే మైనస్ చేస్తే మనకి 15 years క్రితం వాళ్ళ ఏజ్ వస్తుంది. ఎంత ఉండే, 10 ఉండే, ఒకటి 0 ఉండే. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి రెండు ఈక్వేషన్ సాటిస్ఫై అయ్యాలి, చేస్తుందా, m1 = 2m2 సాటిస్ఫై చేస్తలేదు కాబట్టి 25 ఇస్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ b = 35 తీసుకోండి. 35 తీసుకుంటే ఇంకొకటి ఏజ్ ఎంత అవుతుంది, 25. 15 years ముందు ఒకరిది 20 అవుతుంది, ఇంకొకరి ఏజ్ 10 అవుతుంది. ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది, ఒకసారి చెక్ చేయండి. m1 = 2m2, m1 2 × m2 సాటిస్ఫై అవుతుంది. 10 × 2 20, ఇక్కడ 20 20, బోత్ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి b ఈజ్ ద ఆన్సర్. ఒక్కసారి ఆన్సర్ వచ్చిన తర్వాత రిమైనింగ్ ఆన్సర్ చెక్ చేయడం అవసరం లేదు. దిస్ ఈజ్ మనం ఆన్సర్ టు క్వశ్చన్. ఇలా కూడా మనం క్వశ్చన్స్ అనేటివి చేయవచ్చు.